రైట్ లెగ్ అలా ముందు పెట్టి బాడీ ఎందుకు అలా పెట్టాలి? అది కాదు సార్. ఇలా పెట్టకూడదా? లేదు సార్. అలా చేయకూడదా? పీటీ ఎవరు? మీరే సార్. మీరే సార్. మన నువ్వు ట్రైనింగ్ ఇస్తున్నావు? చిన్న డౌట్ అడిగితేనో క్లారిఫై చేద్దాం అని. ఇలాగే బాల్ కొంచెం వెయిట్ గా ఉంది, జాగ్రత్త. అందుకని ముందే చెప్పాను సార్. రే ఛాంపియన్ సార్. బాల్ నా చేతిలో ఉంది సార్. బ్యాట్ ఎక్కడ ఉంది? సార్ ఇది క్రికెట్ కాదు, షార్ట్ పుట్. నాన్న పీటీలో జోకులు వేస్తే మీలాంటి వాళ్ళు నవ్వాలమ్మా. చాలా సార్ ఎక్కువైంది. నువ్వు ట్రైనింగ్ ఇచ్చావు అనుకో, ఎక్కడ దాకా? ఈ కాలేజ్ వరకే. అదే నేను ట్రైనింగ్ ఇచ్చాను అనుకో, డిస్ట్రిక్ట్, నేషనల్, ఇంటర్నేషనల్, ఒలింపిక్స్ దాకా వెళ్ళిపోతావు. చెక్ ఇండియా పాయింట్ ఎవరిది? నాదే. లగాన్ కూడా మీదేనా సార్? నేను చెప్పాను నీకు, జస్ట్ క్లారిఫై చేసుకుందామని. రే గుట్లే కొంచెం ఎటకారం ఎక్కువ అవుతుంది నీకు. సార్ ఇట్స్ హర్టింగ్ సార్. ముందురా. రే ఛాంపియన్ సార్. బాగా చూడు, దీన్ని ఇలా కింద దింపి అలా చేపట్టాలి. పెట్టావా? ఇది ఇక్కడ పెట్టాలి. పెట్టాం కదా? ఈ చెయ్య ఏక్ దో తీన్. బాలేది సార్ కింద చూడండి. ఎందుకు నాకు మీరు పైకి పంపిస్తారంటే అర్థం కాలే, ఇప్పుడు అర్థమైంది. నీకు బాగా ఎట్కరెక్ట్ అయిపోయిందిరా. నాతోనేనా? సార్ కండలా లేకపోతే రాయలసీమ పంటలా? ఆ డౌట్ నీకు రాకూడదు. ఒరిజినల్ కండలు. ఏంటి సంతకం వద్దా? కావాలి సార్. మర్యాదగా నా వెనకరా. జిమ్ క్లీన్ చేయాలి. ఓకే ఫాలో మీ. వీడికి మొగుడు జిమ్సన్ అన్న మాట. ఏమండి కొంచెం ఇంజెక్షన్ పోడడం హెల్ప్ చేస్తారా? సూదా ఆడు కొట్టిన దెబ్బలకు ఏడబడిచిన అర్థం కాదు. గ్యాప్ చూసిపోడు. ఆ ఒక్క స్ట్రీట్ వదిలేరా బయ్యి అన్న. రూట్లు మొత్తం బంద్ అన్నావు, పాటలు మొత్తం బంద్ పెట్టిండు. ఇప్పుడు చూడు, గరాటతోటి పోసుడు, బకెట్లతోటి తీసుడు. ఆడు చాలా మంచోడు రా బాయ్. నిన్ను కోమాలోకి పోకుండా కొట్టిండు. మన 2 నెలలు జైలు శిక్ష పడిందంటనా? 2 నెలలు పడిందా? ఈడు బయటికి రానికి కూడా అంతనే టైం పడుతుంది. అన్న అరెస్టు, తమ్ముడు బెడ్ రెస్ట్. లోపల 7 ఊసలు, బయట 7 పెళ్ళాలు. అక్కడ కష్టంగా ఉంటుంది, ఇక్కడ సుఖమే సుఖం. నాకు లేని సిగ్గు మీకెందుకురా? తమ్ముడు ఎక్కడా? తమ్ముడు హాస్పిటల్లో ఉండన్నా. హాస్పిటలా? ఎందుకు? యారా నా తమ్మిని ఇప్పుడు కొట్టింది? సాంబానాడు తప్పేం లేదన్నా. వాడు కొడితే పాటలని పాడైపోతాయని చెప్పిన ఇన్లే. తప్పు మనోడిదే. వాడు ఎక్కడరా ఉంటాడే? ఆడెక్కడుంటే మనకెందుకన్నా? నువ్వు గిట్ల పోతావా ఏంది? నీకు అసలే 7 పెళ్ళాలు. నువ్వు కోమాలకు పోయినంటే వాళ్ళందరూ ఖాళీ అవుతారు. వాడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? ఇదరు నువ్వు కూర్చో. నేను మాట్లాడదు కదా, నువ్వు కూర్చో. ఈ లేకుండా బాబు అన్న సాంబార్ ఉండా. లేడుగా శ్రీరంగపట్నం వెళ్ళాడు. అన్నా అన్న ఆ లేదన్నా, మనం పోదాంపా. నేను తర్వాత వచ్చి మాట్లాడుతుంది. సాంబడి కేసు అన్నా. అసలు ఏం చెప్పు, పోదాంపా. బండి తీరా. அந்த பொண்ணை நீ தூக்கிட்டு வாங்கடா. దీన్ని తీసుకెళ్తుందా సాంబగాడు వస్తాడు. వణకం. ఎందుకు నన్ను ఇక్కడ తీసుకొచ్చారు? కలవరపడాదు, ఆ సాంబగాడు నీకోసం దా వస్తాడు. వాడు రావాలి, అప్పటి వరకు నీ ఇక్కడదా ఉంటావు. సిస్టర్ బాగున్నావా? ఏం చూస్తున్నావే? అటు తిరుగురే. ఏం చూస్తున్నారా? పోరిని చూస్తున్నా. గుడ్లు వీక్తా తిరగటు. అరే ఇది సాంబగాని కేసురా. ఆడు చూస్తే తుకడలు చేస్తాడు. సిస్టర్ తీసుకో సిస్టర్. అమ్మతోడు ఇది బ్రాండీగా సిస్టర్. కామాక్షమ్మ గుడి దగ్గర పోయి తీసుకొచ్చిరా. యాపిల్ జ్యూస్ మస్తు ఉంటుంది, తాగు. నీకు ఇక్కడ ఏ ప్రాబ్లం రా సిస్టర్? సిస్టర్ నీకు పొగపడుతుందా సిస్టర్? వద్దులే సిస్టర్. నా జీవితంలో ఇంతవరకు నేను ఎవరిని సిస్టర్ అని పిలవలేదు సిస్టర్.
సిస్టర్ సాంబకు మాత్రం నా గురించి బ్యాడ్గా చెప్పొద్దు సిస్టర్. ఏ సాంబా అంటే భయమా? భయమా? వచ్చా ఏ సిస్టర్, నీకు హైదరాబాద్లో సనత్ నగర్ ఎడికేరా? తెలుసు. నన్ను సనత్ నగర్ సత్తి అంటుండే. పబ్లిక్ నన్ను చూస్తేనే ఉచ్చలు పోస్తుండే. పోలీసు వాళ్ళతో చిన్న లొల్లై దాదాగిరి చేద్దామని కంచికొచ్చింది. ఈడబి వైట్ షర్ట్ వేసుకొని జీన్స్ పాయింట్ వేసుకొని రోడ్డు మీద పోతుంటే పబ్లిక్ పిషాబ్. ఒక్క దినం సిస్టర్. వణకం వణకం రే లొల్లి చేయకుండా తీసుకోరా, మనకు లొల్లి అంటే పడది. ఏం రా తిరుగు మజా కనబడలేదు. కోమానా? కామా అయినా పులి స్టాప్ కోమైందిరా. కోమా అంటే తెలివే ఉండదనా? సంవత్సరాలు మంచం మీద పనుకొని ఉంటారనా? అచ్చా మనం ఆ రజనీకాంత్కి ఇస్తే 3 నెలలు పడ్డాడు గట్లనా? అప్పుడిదానా? అరే ఆ బక్కోని కొట్టుకురు ఆడేస్తాడు. ఏ జరుగుబే ఎన్నా మంచి ఇందుకు నైట్ కాక పడిదికి పోలమ్మా. టమాటాలు మస్తున్నారా దానిలో కర్రగా మొత్తం తీసుకొని ఏం బ్రో గుర్కాయని చూస్తున్నాం బ్రో. సనత్ నగర్ సత్య ఎరికేనా? ఈడ కంచెలో కొడితే ఆడ కాచి కూడా భయపడతావు. నెత్తి తిప్పు. 6 నెలలు బయట ఏం జరుగుతుందో ఎరకలే. కోపా లేచి చూసి మణిగారి దగ్గర పనికి చేరా. అది జరుగురుబే. సిస్టర్ నువ్వు మాత్రం సాంబకు నా గురించి మంచిగా చెప్పాలి. ఈసారి కొట్టిననుకో. ఇదేనమ్మా మువ్వ వేణుగోపాల స్వామి ఆలయం. ఈ స్వామి మీదనే క్షేత్రయ్య మహాకవి కొన్ని వేల పదాలు రాశారు. ఆ పదాలు మేము ఆడి పాడి అభినయించి ప్రాచుర్యంలోకి తీసుకొచ్చామమ్మా. క్షేత్రయ్యకి అంత భక్తి కవిత్వం ఎలా వచ్చాయండి? క్షేత్రయ్య అసలు పేరు వరదయ్య. చిన్నప్పుడు పని పాట చదువు సంధ్యా లేక తిరుగుతుంటే తల్లిదండ్రులు వీడెలా బాగుపడతాడా అని బాధపడుతుండేవాళ్ళుట. ఒకరోజు వరదయ్య ఈ గుళ్ళో కూర్చుని ఏమిటి స్వామి నా జీవితం ఇలా చేశావని బాధపడుతుండగా స్వామి అనుగ్రహం కలిగింది. వాసు, ఆ క్షేత్రీయ స్టోరీ నీ స్టోరీ ప్యారల్ గా ఉన్నట్టుందే. అవును గురు, ఆ గురువు గారు చెప్పింది వింటుంటే నువ్వు కూడా చాలా గొప్పవాడు అవుతావు అనిపిస్తుంది. అదే భయంగా ఉందిరా. ఈ కూచిపూడి చరిత్ర ఏంటండి? నవాబుల పాలనలో అబుల్ హసన్ తానీషా ఈ కూచిపూడి భామాకలాపం చూసి ఆనందించి కూచిపూడిని నజరానాగా ఇచ్చాడమ్మా. ఒరేయ్ అరే ఆయన దొరికితే అయిపోతాం. ఇట్రా రారా. వస్తానండి. రా. నీ వెధవేషాలు మానవా? చక్కగా నాట్యం నేర్చుకుంటున్న అజయ్ని సర్వనాశనం చేసావు. ఎందుకు వచ్చావురా ఇక్కడికి? ఇంకెప్పుడు నీ మొహం చూపించుకో. పోవతలకి. శ్రీకాకుళం కుర్రాళ్ళనే కాదమ్మా, మా ఊరు కుర్రాళ్ళను కూడా పాడు చేస్తున్నాడు. ఒట్టి త్రాష్టుడు. రండమ్మా పదండి పోదాం. నమస్కారం. ఏ నంబూదిరి చేట, గుడ్ మార్నింగ్. ఏంట్రా చాలా ఆవేశంగా ఉన్నావు? కొజ్జాలా బతుకుతున్నాం రా. ఏమైందిరా? 10 ఏళ్ల క్రితం అబ్బాయి సాబ్ గాడు ఒక వీధి గుండాగా బతికాడు. ఆ విధవ వెనకాల ఈ రాజకీయ లుచ్చాగాళ్లు పడి వాళ్ళ అవసరాల కోసం వీడిని లీడర్ని చేశారు. ఇప్పుడు వాడు ఎవరి పేరు చెప్తే వాడికి పార్టీ టికెట్, వాడు రికమెండ్ చేసిన క్యాండిడేట్ కి క్యాబినెట్ పోస్టు, వాడు సపోర్ట్ చేసిన వాడు సీఎం. వాడు నడి రోడ్డులో మానభంగం చేస్తే చప్పట్లు, మర్డర్ చేస్తే పూలదండలు, స్మగ్లింగ్ చేస్తే ఊరేగింపులు. ఎవడాపుతాడ్రా వాడిని? వాడి నోట్లో జొల్లుని తీర్థంగా తాగే ఈ రాజకీయ విధవలున్నంత కాలం ఏం పిగ్గలనరా వాడిని. అరే నీకు బీపీ ఎక్కువైనట్టుంది. ఓ వారం రోజుల పాటు మన ఆశ్రమంలో చేరి ట్రీట్మెంట్ తీసుకో. వెధవ కామెంట్స్ చేయకు. మా వల్ల కాకపోవచ్చురా. వాడి అంతు చూడ్డానికి ఎవడో ఒకడు వస్తాడు. అప్పటి వరకు ఈ యూనిఫామ్ ఎందుకు, ఈ లాఠీ ఎందుకు? లా అండ్ ఆర్డర్ ని టీవీగా నిలబెట్టడానికే సార్ ఈ లాఠీ ఉండేది. అంతేగా నేల మీద పీనుగులా పడి ఉండడానికి కాదు. ఇదిగోండి. ఏ ఊరు? విశాఖపట్నం సార్. తెలుగుదేశం అండి. అదేనండి, సింహాచలం పక్కనే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ అండి. జోకులా? కీళ్లు విరిగిపోతాయి. నువ్వు ఉండరా సార్. నమస్కారం సార్. తమరేమో చూడడానికి డాక్టర్ మా హస్బెండ్ లా ఉన్నారు. ట్రీట్మెంట్ కోసం వచ్చాను సార్. కాస్త సిఫార్సు చేయండి. ఈయనేమో గంటేసలా ఉన్నారు. సిఫార్సులు ఏం అక్కర్లేదు.
రిసెప్షన్ లో నా కూతురు ఉంటుంది, వెళ్ళి కలవండి. అయ్యి బాబోయ్, సార్ వలే సాఫ్టే మరే. ఏ సారే సురుక్కుమంటున్నారు. నువ్వు రారా. ఉంటాం సార్. ఉంటాం సార్లు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.